ముందు మీడియా మిత్రులకి పత్రిక విలేకరులకి ఈ యొక్క 23వ వార్డు అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ నేను ఈ భూపాలపల్లి ఏరియాలో సింగరేణి అభ్యర్థి సింగరేణి ఎంప్లాయీగా వచ్చి 36 సంవత్సరాలు సింగరేణిలో జాబ్ చేస్తూ ఇప్పుడు రిటైర్డ్ అయ్యి 2 సంవత్సరాలు గత 36 సంవత్సరాలు కూడా కార్మికుల కుటుంబాలకు వాడల్లో అందరిలో ఉండుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు రిటైర్డ్ అయ్యి పూర్తిగా నా జీవితం ఏదైనా ఉంటే ఇదే 23వ వార్డుల అభివృద్ధి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో ఉండుకుంటూ వాళ్ళ సమస్యలపైన పోరాటం చేసి సమస్యల నుంచి పరిష్కరిస్తూ వీధులలో కొంతమంది వాడల్లో పోతే అందరూ కూడా అన్న మా వాడకు సీసీ కెమెరా కావాలి, మా వాడకు వినాయక మండపం కావాలి, మా వాడకు కరెంటు పోల్లు కావాలి, లైన్ ఇంతవరకు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టించుకున్న నాదులు లేదు. ఖచ్చితంగా ఈసారి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఖచ్చితంగా మేమందరం కూడా కారు గుర్తుకేసి మిమ్మల్ని అందరూ గెలిపిస్తాం. నువ్వు ఆశ్చర్యపడద్దు. ఆయన ఎంత వచ్చినా కూడా వేరే వార్డు అన్నా ఆయన 2 సార్లు గెలిపించడం ఏం చేయలేదు. ఖచ్చితంగా మీరు మీ సమస్యలు తీరుతారని మాకు ఆ నమ్మకం ఉంది. మేము ఖచ్చితంగా మీకే ఓటేస్తామని ప్రజలు ఆదరిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్మేయకుండా ప్రజా సమస్యలు ఎక్కడుంటాయో అక్కడ నేను ఉండి ఏదైతే గతంలో నేను కార్మికులకు సేవ చేసినట్టే ఇప్పుడు వార్డుల్లో ప్రజలకు అందరికీ సేవ చేస్తూ వాళ్ళ సమస్యలన్నీ తీర్చే విధంగా నేను ఖచ్చితంగా రమణారెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తానని హామీస్తున్నాను. ఒకసారి ఖచ్చితంగా నన్ను ఈసారి 23వ వార్డు అభ్యర్థులందరూ మళ్ళా మనస్ఫూర్తిగా ప్రాధాన్యపడుతున్నాను. కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు బానిసగా పనిచేస్తానని మనస్ఫూర్తిగా హామీస్తాను. థ్యాంక్ యూ.